ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష స్థానంలో ఉండాల్సిన వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంతో కొన్ని సందర్భాల్లో అధికార పక్షమే ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ వస్తోంది. సభలో అధికారులు లేరంటూ వచ్చిన అభ్యంతరాలపై మంత్రి అచ్చెన్నాయుడు కవర్ చేసే ప్రయత్నం చేయగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించిన తీరు సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వ అధికారుల్లో పాత వాసనలు పోలేదంటూ కూటమి ఎమ్మెల్యేలు శాసనసభలో ధ్వజమెత్తారు. జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ శాఖల మంత్రులు ప్రతిపాదించిన డిమాండ్లపై చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు సభలో లేకపోవడంపై కొనతాల రామకృష్ణ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారులకు కేటాయించిన సీట్లలో ఒకరు కూడా లేరు చూడండి అధ్యక్ష, దీన్ని బట్టే వారి పనితీరు అర్థమవుతుందన్నారు. దానికి మంత్రి అచ్చెన్నాయుడు లేచి అధికారులు పైనున్న బాక్స్ లో ఉన్నారు, రాసుకుంటున్నారు అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందిస్తూ కవర్ చేయొద్దు మంత్రి గారు అంటూ చురకలంటించడంతో అచ్చెన్నాయుడు మాట్లాడకుండా కూర్చున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర భాగస్వామి ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రులందరూ ఉన్నారు అధ్యక్ష, సంబంధించిన శాఖ వారు ఒక్క అధికారి కూడా లేరు అధ్యక్ష. అంటే శాసనసభ ఎందుకు అధికారులకి వీళ్ళందరూ బాక్స్ లో ఉన్నారు అధ్యక్ష. మనం డిమాండ్స్ మీద ఏం మాట్లాడుతున్నాం అన్ని రాసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు అధ్యక్ష, అక్కడ కూడా ఉన్నారు అధ్యక్ష, ఆయన కూడా ఉన్నారు, బాక్స్ లో ఉన్నారు. మంత్రి గారు కవర్ చేయొద్దు, ఆర్డర్స్ ఇవ్వండి. లేదు ఉన్నారు, ఇక్కడ కూడా రమ్మని చెప్పారు అధ్యక్ష, బాక్స్ లో కూడా ఉన్నారు. ఆ వెంటనే ఇద్దరు ముగ్గురు అధికారులు సభలోకి వచ్చి వారికి కేటాయించిన సీట్లలో కూర్చోగా అనంతరం డిమాండ్లపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా కొనతాల మాట్లాడుతూ గత ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలను, పంచాయతీలను అనుసంధానం చేసి వ్యవస్థలను ప్రక్షాళన చేయాలని కోరారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనారిటీ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని, అమరావతి ప్రాంతంలో ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటుకు స్థలం, నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖలకు కేటాయించిన నిధులను దారి మళ్లించి తమ ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారని, అలాంటప్పుడు ఇక చట్టసభల్లో చర్చించి ఆమోదించిన బడ్జెట్ కు విలువ ఏముంటుందని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రశ్నించారు.